ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ చీరాల ఆర్కో వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, మనమైతే మటుకి రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేసాం కాబట్టి, చీరాల ఆర్కో వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేసాం కాబట్టి మనకైతే వ్లాగ్స్ చేసుకోవడానికి మైక్ ఒకటి కావాలి కాబట్టి చీప్ అండ్ బెస్ట్లో మైక్ ఒకటి అయితే ఒకటి తీసుకొచ్చాను. మ్యాక్ టీఎమ్ మైక్ ఒకటి చీప్ అండ్ బెస్ట్లో తీసుకొచ్చాను. దీని అయితే నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను, వాడాను, రివ్యూ అయితే బాగుంది. దీనైతే బాగుంది, యూజ్ కూడా మనకు బాగుంది, వాయిస్ కూడా బాగా క్లారిటీ వస్తుంది. మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పని తీసుకొచ్చాను. ఒకసారి చూడండి, దీంట్లో ఏమేమి ఇచ్చాడు, యూజ్ ఎట్లాగా మొత్తం చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి వీడియోని మాత్రం. మనకైతే మటుకి స్టార్టింగ్ డిస్ప్లే మీద దీనికి వచ్చరికి వైర్లెస్ కనెక్షన్ అని చెప్పని ఇచ్చాడు. వైర్లెస్ మైక్ అనమాట ఇది. దీంట్లో ఏమేమి ఇచ్చాడో చూపిస్తాను చూడండి. మెయిన్ బాక్స్ ఒకటి ఇచ్చాడు, కేస్ ఒకటి ఇచ్చాడు. దీంట్లో వచ్చేసరికి మనకి రిసీవర్ ఒకటి, మైక్ ఒకటి, మరొకటి ఇంకొక మైకు, మొత్తం రెండు మైకులు ఇచ్చాడు, ఒక రిసీవర్ ఇచ్చాడు. అట్లాగే మాన్యువల్ పేపర్ ఒకటి ఇచ్చాడు. అంటే మనకి ఇది యూజ్ ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి, ఎట్లా వాడుకోవాలి అనేది మాన్యువల్ పేపర్ అయితే ఒకటి ఇచ్చాడు. ఇది చూసి మనకు కొంతమంది తెలియని వాళ్ళకి ఏంటంటే మనం ఇది పేపర్ చూసుకొని కూడా కొంచెం వాడుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేకుండా. అట్లాగే ఇంకేమి ఇచ్చాడంటే ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఇచ్చాడు, హ్యాండ్రైడ్ కేబుల్ ఒకటి ఇచ్చాడు. ఛార్జింగ్ కేబుల్ ఒకటి, హ్యాండ్రైడ్ కేబుల్ ఒకటి ఇచ్చాడు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఐఫోన్ కనెక్టర్. ఇది రిసీవర్ అన్నమాట. ఇది రిసీవరు 2 మైకులు ఇచ్చాడు. రిసీవర్కి ఇది ఏంటంటే హ్యాండ్రైడ్ ఫోన్లు కనెక్ట్ చేసుకోవడం కోసం. ఇది కొంతమంది ఐఫోన్ ఫోన్లు వాడేవాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ఏంటంటే ఇది ఐఫోన్ ఛార్జింగ్ కేబుల్ అనమాట. ఇది ఇదేంటంటే మనం ఈ రిసీవర్కి ఇది కనెక్ట్ చేసుకొని డైరెక్ట్ ఇది ఐఫోన్కి గుచ్చుకోవడానికి కోసం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే హ్యాండ్రైడ్ ఫోన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఒప్పో లేదా ఈ ఫోన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే హ్యాండ్రైడ్ ఫోన్ ఇది సరిపోదు, డైరెక్ట్ రిసీవర్ మనం డైరెక్ట్గా గుచ్చుకోవడం. ఇది టైప్ సి. ఇది వచ్చేసి ఏమన్నా ఐఫోన్ కేబుల్. ఈ ఐఫోన్ ఫోన్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది గుచ్చుకొని దీన్ని వాడుకోవాలి. ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఈ ఇచ్చింది కేబుల్ ఒకటి, 2 మైకులు, ఒక రిసీవరు, ఒక ఐఫోన్ కేబుల్ ఇచ్చాడు, ఐఫోన్ది పిన్ ఒకటి ఇచ్చాడు. మనకైతే దీంట్లో మటుకి ఇచ్చాడు. ఇది మాత్రం దీని కాస్ట్ వచ్చేసి మనకి 1100 పడింది. చీప్ అండ్ బెస్ట్ 1100. ఆడియో క్వాలిటీ కానీ చాలా బాగుంది. దీంట్లో 1100 పడింది మనకి చీప్ అండ్ బెస్ట్లో. దీన్ని ఇప్పుడు వాడుకోవడం మనం ఎట్లా అంటే, ఇది ఉంది చూడండి రిసీవర్. ఈ రిసీవర్ అనేది మనం ఛార్జింగ్ పిన్కి గుచ్చుకోవాలి. ఫోన్లో ఛార్జింగ్ పిన్కి అనేది గుచ్చుకున్న తర్వాత మైక్ ఒకటి తీసుకోండి. మైక్ తీసుకొని పవర్ బటన్ అనమాట. ఇది సైడ్ పవర్ బటన్ ఒకటి చూడండి. ఇది పవర్ బటన్. మనకి ఇటు సైడ్ ఇండికేటర్ ఒకటి వస్తుంది చూడండి. ఈ పవర్ బటన్ నొక్కితే ఇట్లా ఇండికేటర్ వస్తుంది చూడండి, రెడ్ గ్రీన్ వస్తుంది చూడండి. ఇది ఏంటంటే ఈ రెడ్ గ్రీన్ ఎందుకు బ్లింక్ అవుతుందంటే మనకి ఇది ఫోన్కి కనెక్ట్ అయ్యి ఉండాలి. ఇది ఫోన్కి కనెక్ట్ అయ్యి ఉన్న తర్వాత ఇది అనమాట ఆటోమేటిక్గా గ్రీన్లోకి వస్తుంది అనమాట. స్టాండర్డ్గా గ్రీన్లోకి వచ్చిన తర్వాత ఇది కనెక్ట్ అయ్యి స్టాండర్డ్గా గ్రీన్లోకి వచ్చిన తర్వాత ఇంకా మనం డైరెక్ట్గా వాడేసుకోవడం. కెమెరాలోకి వెళ్ళిపోయి వీడియో తీసుకొని ఇంక వ్లాగ్స్ చేసుకోవడం, మీకు ఏది కావాలంటే అది వీడియో రికార్డ్ చేసుకోవడం. ఇదేంటంటే రిసీవర్ అనేది కనెక్ట్ చేసుకొని ఫోన్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పవర్ బటన్ అనేది ఆన్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ బ్లింక్ అవుతుంది, రెడ్ గ్రీన్ బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయిన తర్వాత స్టాండర్డ్గా వస్తుంది గ్రీన్ అనేది స్టాండర్డ్గా వచ్చిన తర్వాత ఇంకా మనం డైరెక్ట్గా వాడేసుకోవడం. కొన్ని ఫోన్లకు వచ్చేసి ఏంటంటే ఇక ఇట్లా గుచ్చేసుకొని ఇట్లా ఆన్ చేస్తే బ్లింక్ అయిపోయి గ్రీన్ వచ్చేసి స్టాండర్డ్స్కి వచ్చేసిన తర్వాత మనం వాడేసుకోవాలి. కొన్ని ఫోన్లకి ఏంటంటే ప్లేస్టోర్లో ఓపెన్ కెమెరా ఉంటుంది, కొన్ని ఫోన్లకు డైరెక్ట్గా అట్లా రావట్లేదు. కొన్ని ఫోన్లకి ఏంటంటే ప్లేస్టోర్లో ఓపెన్ కెమెరా అనే యాప్ ఒకటి ఉంది, ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని వాడుకోవాలి. కొంతమంది ఫోన్లో మ్యాక్సిమం అయితే ఇట్లా వస్తుంది. కొన్ని సందర్భాల పరంగా రాకపోతే మటుకి ఓపెన్ కెమెరా అనే యాప్ ఒకటి ఎక్కించుకొని ఓపెన్ కెమెరా యాప్లో దీన్ని అయితే మటుకి ఇన్స్టాల్ చేసుకొని దీన్ని కనెక్ట్ చేసుకొని వాడుకోవాలి. అది దీని యూజ్ కూడా మనకైతే పెద్ద ప్రాసెస్ అయితే ఏమి కాదు, మనం ఏం చేసే పెద్ద పని కూడా లేదు. ఇది కనెక్ట్ చేసుకొని మైక్ ఆన్ చేసుకొని వాడుకోవడమే. వాయిస్ అయితే మటుకి నెంబర్ 1గా ఉంది, ఇబ్బంది అయితే ఏమీ లేదు, చాలా బాగుంది. నేను ఆల్రెడీ వాడుతున్నాను కూడా. ఇప్పుడు ఇది మాత్రం మన సబ్స్క్రైబర్స్ కోసమే చీప్ అండ్ బెస్ట్లో మీకైతే మటుకి 1100కి వచ్చేస్తుంది. 2 మైకులు వస్తాయి, 2 మైకులు, ఒక రిసీవర్ వస్తుంది. చీప్ అండ్ బెస్ట్లో చాలా బాగుంది. అది ఈ వీడియోకి అయితే మటుకి అది ప్లీజ్ ఈ వీడియో మటుకి ఇప్పుడు దాకా చూస్తే మటుకి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఇది మరిన్ని వీడియోల కోసం మీ ముందుకు మళ్ళీ వస్తాను.